ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्य रामनाम वरानने। Namaskaram everyone. My name is Pandit G. Vishnuvardhana, Hindu Temple of Jain Center, Las Vegas. ఈ రోజు రామాయణంలో యుద్ధ భాగంలో వచ్చేటువంటి ఒక చివరి భాగాన్ని మనం తెలుసుకుందాం. రావణునికి కుంభకర్ణుడి హితువు అంటే మహావీరుడు, సమస్త సైన్యమును నడిపిన సమర్థుడు ప్రహస్తుడు యుద్ధభూమిలో మరణించాడని తెలియగానే రావణుడు నిర్ఘాంతపోతాడు. ప్రహస్తుడి భుజబలంపై తాను పెట్టుకున్న నమ్మకం ఆవిరైపోవడంతో ఆయన నిరాశ చెందుతాడు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన అనేక వ్యూహాలను గురించి తనకి చెప్పే ప్రహస్తుడు లేని లోటు ఎవరు పూడ్చలేదంటూ ఆవేదన చెందుతాడు. అంతలో కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచినట్టుగా ఆయనకి తెలుస్తుంది. వానర సైన్యాన్ని సముద్రం ఆవలి వరకు తన సోదరుడు తరిమి కొట్టగలడనే ఆశ ఆయనకి కలుగుతుంది. రావణుడి నుంచి కబురు రాగానే కుంభకర్ణుడు ఆయన దగ్గరికి వెళతాడు. తనని నిద్ర నుంచి లేపిన కారణమేమేటని అడుగుతాడు. తాను సీతను అపహరించడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను గురించి రావణుడు ఆయనకి వివరంగా చెబుతాడు. రామ లక్ష్మణులు తనని హెచ్చరించిన తీరు, ఆ తర్వాత యుద్ధానికి దిగిన విధానాన్ని గురించి చెబుతాడు. యుద్ధంలో తమ వీరులు నేల కొరుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. వానర సేనపై ఒక్కసారిగా విరుచుకుపడి విజయాన్ని వెంట తీసుకుని రమ్మని అంటాడు. రావణుడు చెప్పినది విన్న తర్వాత కుంభకర్ణుడి నిద్ర పూర్తిగా ఎగిరిపోతుంది. సీతను అపహరించడం రావణుడు చేసిన తప్పేనని అంటాడు. ఎవ్వరికి ఎలాంటి అపకారం చేయకుండా వనాల్లో ఉన్నవారితో గొడవ పెట్టుకుని దానిని యుద్ధం వరకు తెచ్చుకోవడం సరైన పని కాదని చెబుతాడు. సీతను అపహరించడం తప్పు అని ఒప్పుకొని తిరిగి ఆమెను రాముడికి అప్పగించడమే ఈ సమస్యకి పరిష్కారమని అంటాడు. అలా తప్పును అంగీకరించడం వలన రాజ్యం, అధికారం, వారసత్వం నిలుస్తాయని చెబుతాడు. కుంభకర్ణుడి మాటలు వినగానే రావణుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఆయనను నిద్ర నుంచి లేపింది తనకి నీతి సూత్రాలు చెప్పడానికి కాదని అంటాడు. అడుగడుగున తనకి అండగా నిలిచిన మహావీరులు యుద్ధంలో మరణించిన తర్వాత తాను తప్పు ఒప్పుకోవడం సరికాదని చెబుతాడు. అది ప్రాణాలు నిలుపుకోవడం కోసం చేసే స్వార్థపూరితమైన పని అవుతుందని అంటాడు. ఇక కాలయాపన చేయకుండా వెంటనే యుద్ధరంగంలోకి దిగమని చెబుతాడు. 6 నెలలు పూర్తి కాకుండానే నిద్ర మధ్యలో లేచిన కుంభకర్ణుడు తాను చనిపోతానని తెలిసే యుద్ధభూమిలో అడుగు పెడతాడు. రాముడి చేతిలో కుంభకర్ణుడి మరణం. వానర వీరులు, రాక్షసులు భీకరంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ప్రదేశమంతా అదురుతున్నట్టుగా అనిపిస్తుంది. అందరూ కారణం ఏమే ఉంటుందా అని రామ లక్ష్మణులు ఆలోచన చేస్తుంటారు. ఒక భీకరమైన ఆకారం పెద్ద పెద్ద అంగాలు వేస్తూ అటుగా రావడం చూస్తారు. వచ్చేది కుంభకర్ణుడని విభీషణుడు చెబుతాడు. కుంభకర్ణుడు మహాబలవంతుడని ఆయనను అంతం చేయడం ఆలస్యమైతే వానర వీరులను పెద్ద సంఖ్యలో కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు. దాంతో రామలక్ష్మణులు అప్రమత్తమవుతారు. కుంభకర్ణుడు వస్తూనే వానర వీరులపై పడతాడు. పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి వానరులపై విసురుతూ ఉంటాడు. వృక్షాలను పెకిలించి వాటిని వానరులపై పడేస్తుంటాడు. ఆయన పాదాల క్రింద పడి చాలా మంది వానరులు నలిగిపోతుంటారు. తన బాహుబలతో బంధించే ఆయన చాలా మంది వానర వీరులను
చంపేస్తూ ఉంటాడు. వానర వీరులు సైతం ఆయనను కట్టడి చేయలేకపోతారు. లక్ష్మణుడు ఆయనపైకి వరస బాణాలు వదులుతాడు. ఆ బాణాల గాయాలు ఆయనకు ఏమీ చేయలేకపోతాయి. వానరులు విసిరే బలమైన ఆయుధాలు, పొదనైన ఆయుధాలు కుంభకర్ణుడిని తాకి నేల రాలిపోతుంటాయి. ఆయన కాళ్లపై గదలతో వానరులు అదే పనిగా మోదుతుంటారు. అంతటి బలమైన దెబ్బలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోకుండా వాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళుతుంటాడు. ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన రాముడు కుంభకర్ణుడిపై బాణప్రయోగం చేస్తాడు. ఆ బాణం తగలడమే ఆలస్యం. మొదలు నరికిన తాటి చెట్టులా కుంభకర్ణుడు కూలిపోతాడు. కుంభకర్ణుడు మరణించగానే వానరులంతా ఆనందంతో గంతులు వేస్తారు. భయంతో తమని పరుగులు పెట్టించిన కుంభకర్ణుడు చనిపోవడంతో వాళ్ళంతా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. కుంభకర్ణుడి మరణ వార్త రావణుడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆవేదన చెందుతాడు. నిద్ర మధ్యలో తన సోదరుణ్ణి యుద్ధానికి పంపించినందుకు ఎంతగానో బాధపడతాడు. మహాబలవంతుడైన తన సోదరుణ్ణి కడతేర్చిన రామ లక్ష్మణులకు తమ కుమారుడైన ఇంద్రజిత్తు తగిన గుణపాఠం చెప్పగలడని భావించి ఆయనను రంగంలోకి దింపుతాడు. ఇప్పుడు లక్ష్మణుడు స్పృహ కోల్పోవడం. లంకా నగరానికి చెందిన అనేక మంది వీరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో రావణుడు ఆలోచనలో పడతాడు. ఆయనకి ధైర్యం చెప్పే మేఘనాథుడు అను పేరు గల ఇంద్రజిత్తు రంగంలోకి దిగుతాడు. మేఘాలు చాటున ఉంటూ భూమిపై ఉన్న వానర వీరులపై ఇంద్రజిత్తు బాణాల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఎటువైపు నుంచి ఎవరు బాణాలు వేస్తున్నది తెలియక వానరులు అయోమయానికి లోనవుతూ ఉంటారు. అలా అదృశ్య రూపంలో యుద్ధం చేస్తున్నది రావణుడి కుమారుడు మేఘనాథుడు అని విభీషణుడు చెబుతాడు. శత్రువు కనిపించకపోవడంతో రామ లక్ష్మణులకు కూడా ఆయనను ఎలా ఎదుర్కోవాలనేదే పాలుపోదు. ఇంద్రజిత్తు బాణాలకు వానరులు పిట్టల్లా రాలిపోతుంటారు. రామ లక్ష్మణులను మరింత బలహీనపరచడం కోసం సీత తలను నరికినట్టుగా మాయా శిరస్సును చూపిస్తాడు ఇంద్రజిత్తు. అది నిజమేనని భావించిన రావణుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. వానర వీరులు ఆయనకి సపర్యాలు చేస్తూ ఉండగా లక్ష్మణుడు ఒంటరిగా ఇంద్రజిత్తును ఎదుర్కొంటాడు. ఇంద్రజిత్తు వదిలిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. విభీషణుడి మాటలతో రాముడు తెలివి తెచ్చుకుంటాడు. ఇంద్రజిత్తు చేతుల్లో అతను చూసింది మాయా సీత శిరస్సు అని విభీషణుడు చెప్పగా ఆయన మనసు కుదుటపడుతుంది. లక్ష్మణుడు కూడా స్పృహ కోల్పోయినట్టు వానరులు చెప్పడంతో రాముడు ఆందోళన చెందుతాడు. ఎంతసేపటికి లక్ష్మణుడు కదలిక లేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. కంగారు పడవలసిన పని లేదని చెప్పిన సుషేనుడు సూర్యోదయం కాకముందే సంజీవిని మొక్క తీసుకొని రాగలిగితే ఫలితం ఉంటుందని రాముడితో చెబుతాడు. ఆ మొక్క ఎక్కడ దొరుకుతుందనేదే హనుమంతుడికి విస్తరిస్తాడు. అంతే మరుక్షణమే హనుమంతుడు ఆ దిశగా ఆకాశ మార్గాన బయలుదేరుతాడు. సుషేనుడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్న హనుమంతుడు సంజీవిని మొక్క కోసం వెతకడం మొదలు పెడతాడు. అయితే ఆ పర్వతంపై ఎన్నో రకాల మొక్కలు ఉండడం వలన వాటిలో సంజీవిని మొక్కను వెతకడం కష్టమవుతుంది. సుషేనుడికి ఆ మొక్క లక్షణాలు క్షుణ్ణంగా తెలుసు గనుక
సమయాన్ని వృధా చేయకుండా ఆ పర్వతాన్ని అక్కడికి తీసుకువెళ్ళడమే మంచిదని భావించి పర్వతాన్ని పెకిలించుకొని వెళతాడు. అలా సూర్యోదయం కాకుండానే వెళ్ళి లక్ష్మణుడి ప్రాణాలు నిలబెడతాడు. రాముడి అభినందనలను అందుకుంటాడు. రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు మరణం. ఇంద్రజిత్తుకి బ్రహ్మదేవుడు ఒక రథాన్ని వరంగా ఇస్తాడు. ఇంద్రజిత్తు ఆ రథాన్ని అధిరోహించాలంటే ముందుగా ఆయన నికుంభీల హోమం పూర్ణం చేయవలసి ఉంటుంది. అలా హోమం చేసి ఆ రథాన్ని అధిరోహించిన ఇంద్రజిత్తును ఎవరు జయించలేరు. రామ లక్ష్మణులను ఎదిరించడం కోసం ఇంద్రజిత్తు నికుంభీల హోమం చేయడం మొదలు పెడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన విభీషణుడు ఆ మాటను రామ లక్ష్మణులకు చెబుతాడు. ఇంద్రజిత్తు ఆ హోమం పూర్తి చేస్తే కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ మాట వినగానే లక్ష్మణుడు తాను వెళ్ళి ఇంద్రజిత్తును హతమారుస్తానని, అందుకు అనుమతిని ఇవ్వమని కోరుతాడు. రాముడు అందుకు అంగీకరించడంతో ఆయన ఆశీస్సులు అందుకొని విభీషణుడితో కలిసి బయలుదేరుతాడు. హనుమంతుడు, అంగదుడు కూడా వాళ్లను అనుసరిస్తారు. ఒక గుహలో రహస్యంగా కూర్చొని ఇంద్రజిత్తు నికుంభీల హోమం చేస్తూ ఉంటాడు. ఆయన ఆ హోమం చేయకుండా వాళ్ళు అవరోధాన్ని కల్పిస్తారు. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన ఇంద్రజిత్తు వాళ్ళతో యుద్ధానికి దిగుతాడు. హనుమంతుడితో కొంతసేపు యుద్ధం చేసిన ఇంద్రజిత్తు ఆ తర్వాత లక్ష్మణుడిపై బాణాల వర్షాన్ని కురిపించడంతో మొదలు పెడతాడు. కంటికి కనిపిస్తూ యుద్ధం చేయడం వీరుని లక్షణమని, ఆకాశంలో దోబూచులాట ఆడుతూ యుద్ధం చేయడం పిరికివారి లక్షణమని లక్ష్మణుడు అంటాడు. దాంతో లక్ష్మణుడి ఎదురుగా వచ్చి ఇంద్రజిత్తు యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఇద్దరి మధ్య పోరు భీకరంగా సాగుతుంటుంది. లక్ష్మణుడు తన దగ్గర గల ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించడం వలన ఇంద్రజిత్తు చైతన్యాన్ని కోల్పోతాడు. అది గమనించిన విభీషణుడు ఇక ఆలస్యం చేయకుండా వరస బాణాలను వదలమని చెబుతాడు. దాంతో లక్ష్మణుడు తన సోదరుడైన రాముడిని మనసులో తలుచుకుని, తన సోదరుడు ధర్మపరుడే అయితే ఈ బాణం ఇంద్రజిత్తును సంహరించాలని మనసులో అనుకుని వదులుతాడు. అంతే, ఆ బాణం నేరుగా వెళ్ళి ఇంద్రజిత్తు శిరస్సు ఖండిస్తుంది. మాయా యుద్ధంతో వానర సేనను ముప్పు తిప్పలు పెట్టిన ఇంద్రజిత్తు మరణం వాళ్ళందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వానర వీరులు జేజేలు పలుకుతూ లక్ష్మణుని రాముడి దగ్గరికి తీసుకొస్తారు. ఆయన లక్ష్మణుని ఎంతగానో అభినందిస్తాడు. ఇప్పుడు రావణుడి మరణం. ఇంద్రజిత్తు మరణించాడనే విషయం తెలియగానే రావణుడు తన ఆసనంపై తూలిపడతాడు. మహావీరుడు తన కుడి భుజం వంటి కుమారుడు మరణించాడన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. తన ప్రియ పుత్రుడిని వధించిన రామ లక్ష్మణులను వదిలిపెట్టనని చెప్పి ధనుస్సును గదను చేతబెట్టుకొని రథంపై యుద్ధభూమికి చేరుకుంటాడు. మూర్తి భావించిన రాముడి రూపాన్ని చూసి రావణుడికి ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే రావణుడి తేజస్సు చూసి రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. రాముడి బాణాల ధాటికి రావణుడు తట్టుకోలేకపోతుంటాడు. రావణుడి రథంపై జెండాను, ఆయన శివ ధనుస్సును, రథాన్ని క్షణాల్లో రాముడు ముక్కలుగా చేస్తాడు. ఆయన మెరుపు వేగానికి రావణుడు బిత్తురుపోతాడు. చేతిలో ఆయుధం లేని వానితో తాను సంహరించనని
చేసింది సంహరించనని, చేసింది తప్పో ఒప్పో అనేది ఒక్కసారి ఆలోచించుకొని మరుసటి రోజు యుద్ధానికి రమ్మని చెబుతాడు. రాముడు ఆయన అలా క్షమించి తనని వదిలివేసినందుకే రావణుడు చాలా బాధపడతాడు. ఒక నరుడు తనకి క్షమాభిక్ష పెట్టడమా అనే అవమానంతో, ఆలోచనతోనే ఆయన తన భవనానికి చేరుకుంటాడు. మరుసటి రోజు ఎప్పటిలాగానే శివపూజ చేసి రావణుడు యుద్ధానికి బయలుదేరతాడు. రాముడితో యుద్ధం వద్దని మండోదరి మరోసారి చెబుతుంది. తన మాటను మన్నించమని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా ఆమె మాటలను రావణుడు పట్టించుకోడు. తన వాళ్ళంతా తన కోసం ప్రాణాలను అర్పిస్తే తాను మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం అస్త్ర సన్యాసం చేయడం ధర్మం కాదని యుద్ధ భూమికి వెళతాడు. 10 శిరస్సులతో రాముడి ముందు నిలిచి యుద్ధం చేయమని అంటాడు. రాముడు వదిలిన బాణాలకు రావణుడి తలలు తెగుతుంటాయి, తిరిగి అతుక్కుంటాయి. దాంతో రావణుడు వికటాట్టహాసం చేస్తూ ఉంటాడు. అస్త్రాలు వృథా అవుతూ ఉంటాయే గాని రావణుడు మాత్రం అలా నిలబడే ఉంటాడు. గర్వంతో నవ్వుతూనే ఉంటాడు. దాంతో రాముడు అయోమయానికి లోనవుతాడు. అది గమనించిన విభీషణుడు రాముడి దగ్గరికి వస్తాడు. రావణుడు అలా చావడని, అతను ప్రాణాలు అతని నాభి ప్రదేశంలో అమృత భాండంలో ఉన్నాయని చెబుతాడు. అక్కడ బాణంతో కొట్టడం వలనే రావణుడు మరణిస్తాడని అంటాడు. రాముడి బాణం ప్రయోగంతో రావణుడు నేలకూలుతాడు. చివరి క్షణాల్లో రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా గోచరించడంతో ఆయనకి నమస్కరిస్తాడు. రావణుడు ప్రాణాలు వదులుతాడు. సీతాదేవి అగ్ని ప్రవేశం. రావణాసురుడు సంహరించబడంతో వానరులంతా సంబరాలు జరుపుకుంటాడు. ఒక అధ్యాయం ముగిసిందన్నట్టుగా రామ లక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విభీషణుడి పట్టాభిషేకాన్ని అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతాయి. రామ లక్ష్మణులు దగ్గరుండి పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత విభీషణుడి ఆదేశం మేరకు అంతఃపురం కాంతలు సీతాదేవిని అక్కడికి తీసుకొస్తారు. ఆమెను చూడగానే రాముడు ఉద్వేగానికి లోనవుతాడు. రాముడు కనిపించగానే సీతాదేవి కన్నీళ్ల పర్యంతమవుతుంది. రాముడు తన దగ్గరికి వచ్చి తనని ఆత్మీయంగా స్పర్శించి తీసుకెళ్తాడని సీతాదేవి భావిస్తుంది. కానీ రాముడు అక్కడే ఆసీనుడై ఉంటాడు. సీతను రక్షించడం కోసం మాత్రమే తాను వచ్చానని, ఆమెను తిరిగి స్వీకరించడం కోసం కాదని రాముడు అంటాడు. ఆ మాట వినగానే సీతాదేవి పిడుగుపాటుకు లోనవుతుంది. లక్ష్మణుడితో సహా వానరులంతా నివ్వెరపోతారు. విభీషణుడు కూడా ఆశ్చర్యపోతాడు. తాను స్పృహలో ఉండే మాట్లాడుతున్నానని రాముడు అంటాడు. భార్యను రక్షించడం భర్త ధర్మం, అందువలన ఆమెను రక్షించడానికి వచ్చానని చెబుతాడు. ఇకపై ఆమె తనకి నచ్చిన చోటున తన జీవితాన్ని కొనసాగించవచ్చని అంటాడు. సీతాదేవి కన్నీళ్లు పర్యంతమవుతుంది. తాను రావణుడి నగరంలో ఉన్నప్పటికీ తన మనస్సు ఎప్పుడూ కూడా రాముడిని గురించే ఆలోచించిందని అంటుంది. తన భర్త తన గుణ విశేషాలను శంకిస్తున్నప్పుడు తాను జీవించి ఉండటంలో అర్థం లేదని చెబుతుంది. వెంటనే చితిని పేర్చమని, తనకి అగ్ని ప్రవేశమే తప్ప మరో మార్గం లేదని సీతాదేవి అంటుంది. రాముడి మౌనం అందుకు అంగీకారమని భావించిన లక్ష్మణుడు అలాగే చేస్తాడు. జరుగుతున్నదంతా చూస్తూ ఏమీ చేయలేక వానరులు వీరులు అంతా అలా చూస్తుండిపోతారు. తాను నిరంతరం తన భర్తను గురించి మాత్రమే ఆలోచన చేసినట్టయితే, ఆయన జ్ఞాపకాలతోనే ఇంతకాలం గడిపిన దానిదైతే, తన భర్త పట్ల మాత్రమే తనకి ప్రేమానురాగాలు కలిగి ఉన్నట్టయితే ఆ అగ్నిదేవుడు నన్నే రక్షించుగాక అంటూ
సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంది. ఆ మంటల్లో నుంచి అగ్నిదేవుడు సీతను వెంటబెట్టుకొని బయటికి తీసుకువస్తాడు. సీతాదేవి మహాపతివ్రత అని, ఆమె యందు ఎలాంటి సందేహం అవసరం లేదని అగ్నిదేవుడు చెబుతాడు. ఆ విషయం తనకి తెలుసునని ఈ లోకానికి తెలియజెప్పడం కోసమే అలా చేశానని సీతాదేవిని రాముడు హక్కున చేర్చుకుంటాడు. ఇప్పుడు విభీషణునికి రాముడి కృతజ్ఞతలు. సీతారాములు ఒక్కటి కావడంతో అటు విభీషణాదులు ఇటు వానర వీరులు ఆనందంతో పొంగిపోతారు. అందరూ కూడా యుద్ధంలో అలసిపోవడం వలన విశ్రాంతి తీసుకోమని చెప్పి విభీషణుడు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాడు. వనవాసం కాలం పూర్తి కావడం వలన తాము అయోధ్యకు బయలుదేరాలని రాముడు అంటాడు. కంగారు పడవలసిన పని లేదని, తాను పుష్పక విమానంలో పంపిస్తానని విభీషణుడు చెబుతాడు. దాంతో రాముడికి మనస్సు తేలికబడుతుంది. యుద్ధంలో తనకి సహకరించిన వానరులకు రాముడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అయితే రాక్షస వీరుల కారణంగా చాలా మంది వానరులు మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాళ్లను తిరిగి బ్రతికించవలసిందిగా దేవేంద్రుని కోరుతాడు. ఆయన అనుగ్రహం కారణంగా యుద్ధభూమిలో ప్రాణాలు పోగొట్టుకున్న వానరులంతా బ్రతుకుతారు. దాంతో రాముడి మనస్సు కుదుటపడుతుంది. దేవేంద్రుడు చేసిన సహాయానికి రాముడు ధన్యవాదాలను తెలుపుతాడు. యుద్ధభూమిలో చనిపోయిన వానరులు తిరిగి రావడం పట్ల మిగతా వానరులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అంతా కలిసి సంతోషం సందడి చేస్తారు. వాళ్ళ కోలాహలం చూసి రామ లక్ష్మణులు నవ్వుకుంటారు. సీతారామ లక్ష్మణులు అయోధ్య చేరుకోవడానికి గాను పుష్పక విమానాన్ని సిద్ధం చేయించే పనిలో విభీషణుడు ఉంటాడు. ఆ పుష్పక విమానాన్ని అందంగా అలంకరించి ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తాడు. చూడ ముచ్చటగా ఉన్న ఆ విమానాన్ని వానరులంతా కూడా చూసి ఆనందాశ్చర్యాలకు లోనవుతారు. విభీషణుడు చెంతకి వెళ్ళిన రాముడు ఆయన అందించిన సహాయ సహకారాలను గురించి ప్రస్తావిస్తాడు. ఆయన లేకపోతే రావణుడిపై విజయాన్ని సాధించడానికి మరింత కష్టపడవలసి వచ్చిందని అంటాడు. ఆయన అందించిన సహాయ సహకారాలు, చూపించిన ఆదరాభిమానాలు తమకి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెబుతాడు. సీతారామ లక్ష్మణులతో పాటు విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు కూడా పుష్పక విమాన ఎక్కుతారు. ఇతర వానరులంతా కూడా రామ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించాలనే ఉత్సాహంతో అయోధ్య నగరానికి బయలుదేరతాడు. ఇప్పుడు రామాయణ ఉపాద్ఘాతం. రామాయణం అంటే రాముడు చూపిన మార్గమని అర్థం, రాముడు నడిచిన మార్గమని అర్థం. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని పురాణాలు చెబుతున్నాయి. రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి. రాముడిగా మానవ రూపంలో జన్మించిన నారాయణుడు ఒక మానవుడిగానే అనేక కష్ట నష్టాలను అనుభవించాడు. మానవుడిగానే తన శక్తి సామర్థ్యాలతో కావలసిన వాటిని సాధించుకున్నాడు. మానవుడిగా నడుచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడిగా నిలిచాడు. శ్రీరాముడు మూర్తి భావించిన ధర్మ స్వరూపుడు. ధర్మం ఎలా ఉంటుంది అంటే మూర్తి భావించిన రాముడిలా ఉంటుంది అని మహర్షులు సెలవిచ్చారు. ఒక తనయుడిగా, భర్తుడిగా, తండ్రిగా, ప్రభువుగా, శిష్యుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా మానవుడు ఎలా నడుచుకోవాలో, ఎలా మసులుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు. ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో, అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొని నిలబడాలో
ఈ లోకానికి చాటి చెప్పాడు. రాముడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతిమూర్తి. క్షమించడం ఆయనకి తెలిసిన మొదటి విద్య. తాను అడవులు పాలు కావడానికి కారుకురాలైన కైకేయిని రాముడు పల్లెత్తు మాట కూడా అనలేదు. సీతాదేవిని అపహరించి తనని అనేక ఇబ్బందులకు గురిచేసి రావణుడికి మరోసారి ఆలోచించుకోమని రమ్మని చెప్పి గడువు ఇచ్చిన సహనశీల రాముడు. రావణుడి సంహారం, విభీషణుడి పట్టాభిషేకం రాముడి ధర్మ నిరతికి అద్దం పడతాయి. రాముడు హనుమంతుడిని ఆత్మీయంగా ఆలింగన చేసుకున్నాడు. గుహుడును గుండెలకు అత్తుకున్నాడు. శబరిని ఆప్యాయంగా అక్కను చేర్చుకున్నాడు. తనని ప్రేమించే వారి పట్ల రాముడు ఎంతో కరుణంతో కరిగిపోతూ ఉంటాడని అలాగే ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. వనవాసం పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత అతని తల్లి పినతల్లులు రకరకాల పదార్థాలను విందుల్లో వడ్డిస్తారు. శబరి తనకి తినిపించిన ఎంగిలి పళ్ళతో ఉండే రుచి ఎందులోనూ లేదని రాముడు అనడం భక్తుల పట్ల ఆయనకి గల అనురాగానికి ఒక ఉదాహరణ. రాముడు ధర్మస్వరూపుడు. అయితే సీతమ్మ తల్లి ఆదర్శమూర్తి. ఆమె మసులుకున్న తీరు మహిళా లోకానికి ఆదర్శం. అందువలనే రామాలయం లేని ఊరు, రామనామం జపించిన నోరు కనిపించవు. ధర్మం ఎలా ఉంటుందో, ధర్మాచరణ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకొని అందుకోసమే రామాయణం చదవాలి, వినాలి, అనుసరించాలి. ఇది రామాయణం యొక్క చివరి భాగం మనమంతా తెలుసుకుందాం. ఇంతటితో రామాయణం సంపూర్ణంగా ముగిసింది. వచ్చే మరో వారం మరిన్ని విశేషాలతో మనము మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై బోలో శ్రీరామచంద్ర భగవాన్ కి జై.